అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. మొత్తానికైతే నమస్తే పెద్దయినా. మీ పేరు? భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి. అయితే మనం వచ్చేసి ఈరోజు ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు మీరు? నేను 5.5 వేస్తున్నాను. 5.5 ఎకరాలు పత్తి. మొత్తం ఇంకా వేరే ఏమైనా వేస్తారా? ఓన్లీ పత్తినేనా? ఇప్పుడు పత్తి ప్రస్తుతానికి అయితే పత్తి. ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది పత్తి? ఇది మే 12 వేసినాము. మే 12వ తేదీ నాటుకున్నారు. ఓకే. ఇప్పుడు దాదాపు 40 రోజులకి ఒక రోజు తక్కువ, 19 రోజులు అయింది. ఓకే. మేము ఒక 20 రోజులకి స్పేర్ చేసినాము. ఏం చేసినారు 20 రోజులకి? ఇది విలాక్స్ చేసినాము. వెలాక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది వెలాక్స్. ఓకే. ఇప్పుడు 11 రోజులు అయింది కొట్టి. ఇప్పటికి చేను అయితే అంటే 11 రోజులు అంటే ఎన్నో తేదీ కొట్టారు? దాదాపు 10వ తేదీ 11వ తేదీ కొట్టినాం. 10వ తేదీ కొట్టారు. 6 నెలల్లో 10వ తేదీ కొట్టారు. ఈ రోజు వచ్చేసి డేట్ వచ్చేసి 21. ఓకే. ఈ 21 ఇప్పుడు దాదాపు అంటే ఈ 11 రోజుల్లో మీ మొక్కని ఎప్పుడైతే మీరు రోజు గమనిస్తూ ఉంటారు, మేమంటే ఏదో ఈ రోజు వచ్చాము, మీరు రోజు గమనిస్తూనే ఉంటారు తోటలో. ఈ 11 రోజుల్లో మొక్కకి ఏ విధమైన అంటే సమస్య ఉన్నదాన్ని ఏ విధంగా క్లియర్ చేసింది, ఇప్పుడు ఈ 11 రోజుల వరకు ఏ విధంగా మొక్కని ఇప్పటికైనా కాపాడుతుందా ఈ మందు వల్ల? ఇప్పుడు ఈ కొట్టినాక ఈ మందు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఇప్పుడు వరకు కూడా దోమ వచ్చలేదు. దోమ లేదు. ఇప్పుడు కొట్టినందువల్ల లాకలు వచ్చినాయి. ఓకే. నల్లి దోమ, పచ్చదోమ, తెల్లదోమ అన్ని పోయినాయా? ఓకే. ఇంకా వారం రోజులున్నా ఏం కాదు. ఇంకా వారం రోజులున్నా ఏమి కాదని ధైర్యం వచ్చేసింది. ఇది నీళ్ళు కట్టి మరి మందు కొడదాం, 2 బారి కూడా వీళ్ళ కంపెనీ కొడదామని. అవునవును. చెప్పారా ఏమొస్తుందని? మాస్టర్ వస్తుందండి. మాస్టర్. అవునండి. భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళదే మాస్టర్ అనే ప్రోడక్ట్ కొత్తది వస్తుంది. అలానే భూమిత్ర వాళ్ళది వెలాక్స్ అనేది. వెలాక్స్ తర్వాత మాస్టర్ తర్వాత కూడా ఇంకో ప్రోడక్ట్ వస్తుంది. ప్రతి ఒక్క రైతన్న నీట్గా ఎలా ఉందంటే మొదటి స్ప్రేలో 20 రోజుల దశలో స్ప్రే చేసుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్ అయితే ఇదేనండి. ఒకసారి చూసుకోండి మొక్క ఏ విధంగా ఉంది. అలానే దాని బ్రాంచెస్ కూడా ఎన్ని కొమ్మలు వస్తున్నాయి పెద్దయినా? బ్రాంచెస్ బాగా 9, వాళ్ళకి 10 వచ్చినాయి. ఇప్పుడు దగ్గర 10 కొమ్మలు వచ్చినాయి, సైడ్ కొమ్మలు. ఎంత పడింది రేటు? ఇది 650 పడింది. 650 రూపాయలతో ఇప్పుడు 650 రూపాయలతో మంచి రిజల్ట్ ఉందా? మంచి రిజల్టే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కొట్టొచ్చు కదా? అందరు కొట్టొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు నీళ్లు కట్టుకుంటారు, ఇప్పుడు బయలు పొలాల రైతులు కానీ వేరే రైతులు ఎవరైనా కొట్టొచ్చు కదా? బయలు పొలాల రైతులు కూడా ఇంకా బాగుంటుంది, ఎవరైనా కొట్టొచ్చు కదా? ఇప్పుడు సపోజ్కి ఇంతకుముందు మీరు ఇక్కడ రండి ఒకసారి, మోనోక్రోటోఫాస్ అనేది ఆల్రెడీ బ్యాన్ అయిపోయింది. ఎక్కడో ఒక చోట దొరుకుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. అది ఇంతకుముందు ప్రతి ఒక్క రైతు కూడా దాన్ని మొదటి స్ప్రే చేసుకునే వాళ్ళు మోనోక్రోటోఫాస్ స్ప్రే చేస్తుండ్రి. ఆ ప్లేస్ ని ఇది కవర్ చేస్తుందా? చేస్తుంది. 100% చెప్పండి. 100% చేస్తుంది. 100% ప్రతి ఒక్క రైతుకు చెప్పొచ్చు కదా? ఇంకా చెప్పొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. హ్యాపీనే కదా మీరైతే? మామైతే హ్యాపీనే ఉన్నామండి. ఇప్పుడు మీరు కొట్టిన తర్వాత మీ తోటి రైతులు వేరే వాళ్ళు ఎవరైనా కొట్టారా? 50 ఎకరాలకు తీసుకోవడం ఇదే ఊర్లో మేము మానుంటే 50 ఎకరాలకి స్ప్రే చేశారు. మీరు కొట్టిన తర్వాత ఒకరు తీసుకున్నారు. మేము చెప్పినందువల్ల 50 ఎకరాలకు పోయింది మా ఊర్లో. ఓకే. మీ ఊర్లోనే 50 ఎకరాల దాకా తీసుకున్నారు. బ్రహ్మాండంగా ప్రతి ఒక్క రైతుకి 100% చెప్పదగ్గ మందే కదా? మంచి మందే వాడొచ్చు రైతులందరూ. ఓకే. అంటే ఆయన చెప్పింది కూడా విన్నారు కదండి. ఎక్కడైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో దాదాపు 650 రూపాయల ధరతో 11 రోజులు అవుతుంది. ఆయన స్ప్రే చేసినది కరెక్ట్గా 10వ తేదీ స్ప్రే చేశాడు. ఈరోజు 21వ తేదీ 6వ నెల. మీరే గమనిస్తున్నారు రిజల్ట్. ఇంకొకటి మొన్న ఒక వీడియో కూడా పెట్టా, వాయిస్ వీడియో. అక్కడ తాటి చెట్టు కూడా చూపి ఒకసారి ఇచ్చిన. తాటి చెట్టు కూడా చూడండి. అదే ఎర్ర నేల నల్ల రేగడి అనే డౌట్ వచ్చింది చాలా మందికి. ఇక్కడ చూపి ఒకసారి. ఇది ఎటువంటి భూమి అనేది ఈయన అడగండి భాస్కర్ రెడ్డి గారిని. అన్న పెద్ద అయినా మీరు చెప్పండి ఒకసారి. వేరే కలర్ మారుతుంది. ఇప్పుడు తెల్లగా ఉంది, ఇప్పుడు కలర్ సేద్యం చేస్తే నల్లగా అవుతుంది. ఓకే. అంటే మిక్స్డ్ సాయిల్ ఇది. ఇది ఎర్ర నేల ప్లస్ నల్ల రేగడి భూమి రెండు మిక్స్డ్ గా. ఇప్పుడు దూరంగా కనిపిస్తుంది, బాగా చూడండి ఒకసారి. రెడ్ గా కనిపిస్తుంది సాయిల్, ఇక్కడేమో నల్ల రేగడి మాదిరిగా కనిపిస్తుంది అన్నమాట మిక్స్డ్ భూమి. దీన్ని డౌట్లు పెట్టుకొని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. అటువంటి కామెంట్స్ ఏం అవసరం లేదండి. మన దగ్గర 100% రియాలిటీనే ఉంటుంది. ఏదో ఫేక్ చేయడము, అట్లా చేయడం ఇట్లా చేయడం అంటూ ఉండదు. రోజు రైతుల దగ్గర తిరిగి, ఎందుకంటే నాకు తెలుసు రైతు కష్టం నాకు తెలుసు కాబట్టి అంత ఈజీగా అయితే ఏది పెట్టము. గుడ్డిగా ఎవరో వేరే వాళ్ళు చెప్పిన మాటలు అసలే నమ్మకండి. రిజల్ట్ రైతు నోట కూడా విన్నారు. 100% వర్తబుల్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. ప్రోడక్ట్ విషయంలో మంచి ప్రోడక్ట్, ధైర్యంగా చెప్పొచ్చు కదా పెద్దయినా? ఎటువంటి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్పండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకైతే రైతుకు మెయిన్గా ఎవరైనా వచ్చి కూడా చూడొచ్చు. మా అడ్రస్ కానీ కాలువ పక్కనే వెముగోల్లో కాలువ పక్కనే ఉంటుంది పొలం. భాస్కర్ రెడ్డి వాళ్ళు అలానే బాలకృష్ణారెడ్డి వాళ్ళ పొలం ఏదంటే ప్రతి ఒక్క రైతు చెప్తాడు. ఇక్కడ దగ్గర ఒక 50 ఎకరాలకు స్ప్రే చేశారు. 100%. ఇప్పుడు ఇదొక మొక్కనే కాదు, ఈ దీంట్లో స్ప్రే చేయకముందు స్ప్రే చేసిన తర్వాత ఫోటోలు కూడా పెడతా చూడండి. కావాలంటే ఎలా ఉంటుందో దీని రిజల్ట్ అనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.